యాక్చువల్లీ నా ఎక్సర్సైజ్ అయితే అయిపోయింది. నేను మీకు చూపించడం కోసం మళ్ళీ చేస్తున్నాను అనమాట. 1 2 3 4 5. ఇప్పుడు ఏంటంటే మనం సయాటికా పెయిన్ అనేది తగ్గడానికి, ఈ థైస్ ఫ్యాట్ తగ్గడానికి, స్ట్రెంత్ అవ్వడానికి ఏం చేద్దామో చూద్దాం అనమాట. ఇలా పెట్టాను కదా, ఇలా చిన్న బిడ్డని ఆడించినట్టు, బేబీని ఆడించినట్టు చేయండి. 1 2 3 4 5 6. ఓకేనండి. బటర్ఫ్లై చేసే ముందర మనం ఇందాక చేసాం కదా, ఇది కంపల్సరీ చెయ్యాలి. అప్పుడే మీకు బటర్ఫ్లై చాలా ఈజీగా వస్తుంది. 1 2 3 4 5 6 7 8 9. ఇంకేదైనా సర్జరీలు జరిగి మీరు డిఫికల్టీగా ఉంటే మాత్రం చేయకండి. ఓకేనా? ఆరోగ్యంగా ఉన్న వాళ్ళందరూ ట్రై చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. అయిపోయింది. 21 అయితే చేయగలిగాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. వెనకాల చూస్తున్నారు కదా, వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అలాగే ఉన్నాయి. ఇక్కడ ముందర చూస్తున్నారు కదా, ఇది హోమియోపతి మెడిసిన్. దీని గురించి అయితే మాట్లాడుకున్నాం. స్పెషల్ వీడియోస్ అయితే ఉన్నాయి, అవి చూడండి. ప్రస్తుతానికి నేను ఇక్కడ ఎందుకు ఇలా కూర్చున్నాను అంటే, కొన్ని ఎక్సర్సైజులు లేడీస్ చేయటం, సూక్ష్మ వ్యాయామాలు చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వాటిని చెప్పడం కోసమని నేను వచ్చాను అనమాట. బరువు తగ్గాలి అనుకుంటే ఫస్ట్ డైట్ అని అనుకోకండి. దయచేసి అర్థం చేసుకోండి, ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. మన బాడీ ఫిట్ గా ఉండాలి, మన కోర్ చాలా గట్టిగా ఉండాలి, లూజ్ గా ఉండకూడదు. అంటే మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది నేను రియలైజ్ అయిన విషయము, మీకు చెప్తున్నాను అనమాట. మరి అత్యంత దారుణమైన పెయిన్స్ ఉంటే కనుక మీరు ఎక్సర్సైజ్ చేయకండి. బట్ నాకు బాడీలో పెయిన్స్ అయితే ఉన్నాయి, నాకు నొప్పి ఉంది, నేను ఈరోజు చేయలేను, నాకు ఈ రోజు నొప్పి ఉంది, నేను చేయలేను, ఇలా వాయిదా వేసుకుంటూ వస్తున్నాను అనమాట. ఇక ఆ వాయిదా వేయకూడదు అనే విషయానికి నేను ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేశాను. నొప్పిగా ఉన్నా కూడా స్టార్ట్ చేశాను అనమాట. అలాగే వెస్టీజ్ లో ప్రోటీన్ దొరుకుతుంది అనమాట. లిటిల్ బిట్ ప్రోటీన్ వాటర్ లో కలుపుకుని అయితే తాగాను, నిన్న తాగాను అనమాట. డైలీ నేనైతే కన్స్యూమ్ చేయనండి. కొన్ని రకాల సప్లిమెంట్స్ కూడా వాడతాను, డైలీ కాదు, బట్ అంటే రిక్వైర్మెంట్ బట్టి వాడతానండి. అంటే అవసరం ఉంది, 1 మంత్ అవసరం అనుకుంటే 1 మంత్ యూస్ చేస్తాను అనమాట. సార్, ఎస్పెషల్లీ ఈ వీడియో ఎక్సర్సైజ్ గురించి అనమాట. మనం ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాం కదా. మీరు బాగా లా ఉన్నారు, బాగా నొప్పితో ఉన్నారు అంటే మీరు ఏం చేస్తారంటే, మీరు బ్రీతింగ్ నుంచి మొదలు పెట్టండి. ఈ 2 వేళ్ళు చూస్తున్నారు కదా, ఈ 2 వేళ్ళు, రింగ్ ఫింగర్ అలాగే బొటన వేళ్ళు అనమాట. ఈ 2 ఇలా మూసి మీరు ఒకటి క్లోజ్ చేసుకోండి. ఒక దాంట్లో నుంచి గాలి పీల్చుకోవాలి. ఇక్కడ చూడండి, రింగ్ ఫింగర్ తో నేను ఈ నాజిల్, లెఫ్ట్ నాజిల్ క్లోజ్ చేశాను. రైట్ తో నేను గాలి పీల్చుకున్నాను. పీల్చుకొని బొటన వేలతో క్లోజ్ చేసేసి ఈ లెఫ్ట్ తో వదలాలి. రైట్ తో పీల్చుకున్నాము, లెఫ్ట్ తో విడిచిపెడతాము. ఓకేనండి? అలా చేసుకోవాలన్నమాట. దీన్ని అటు సైడ్ ఇటు సైడ్ కూడా చేయాలి. ఎలాగా నేను చేస్తాను, ఒకసారి చూడండి. మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది, తెలిసినా కూడా చాలా మంది ఫాలో అవ్వరు అనమాట. కానీ ఫాలో అవ్వండి. దీనివల్ల బ్రెయిన్ కి ఆక్సిజన్ చాలా అందుతుంది. మీ బాడీలో ప్రతి కణానికి ఇప్పుడు ఆక్సిజన్ కావాలి కదండి. ఆక్సిజన్ మీకు బాగా ఉంటే మీరు బాగా తేలికగా ఉంటారు. ఆక్సిజన్ లెవెల్ లోపల తగ్గిపోతే కణాలన్నిటికీ కూడా ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట. ఓకేనా? నేనైతే చేస్తాను, ఒక 3 సెట్స్ చేస్తాను, చూడండి. ఇలా అయితే చెయ్యండి. బ్రెయిన్ కి బాగా ఆక్సిజన్ అందుతుంది, బాడీకి కూడా బాగా ఆక్సిజన్ అందుతుందండి. లేడీస్ అందరికీ నేను ఇచ్చే ఒక టిప్ ఏంటంటే, మీరు ఉదయం నిద్ర లేచింది మొదలుకొని కుటుంబం కోసం అనేక రకాల పనులు చేస్తారు, ఎంతో సాక్రిఫైస్ చేస్తారు. మీ గురించి మీరేం చేస్తున్నారు? ఈ సాక్రిఫైస్ ఆపండి, చెయ్యండి. మీరు చేసే పనంతా మీరు చేయండి, కానీ మీ గురించి మీరు ధ్యాస పెట్టండి అని చెప్పాలనేది నా ఉద్దేశం అండి. అర్థమైంది మన లేడీస్ అందరికీ నేను అనుకుంటున్నాను. మన ఆరోగ్యం బాగులేకపోతే చూసే వాళ్ళు ఎవరు ఉండరు. కుటుంబం ఏమైపోతుంది అనే ధోరణిలో ఆలోచించండి. మీరు మీ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఫ్యామిలీ అంతా మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు హెల్దీగా ఉంటేనే ఫ్యామిలీ హెల్దీగా ఉంటుంది. మనకి ఒక విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇంట్లో ఒక్క అమ్మాయి అక్షరాస్యత సాధించిన ఒక అమ్మాయి, ఎడ్యుకేటెడ్ అమ్మాయి ఒక అమ్మాయి ఉంటే ఫ్యామిలీ అంతా ఎడ్యుకేటెడ్ అవుతుంది అంటారు కదా. అలాగే అండి, ఒక్క లేడీ కనుక ఇంట్లో ఆరోగ్యవంతంగా ఉంటే ఫ్యామిలీని అందరినీ ఆరోగ్యంగా చేస్తుందండి. ఇది నా ఒపీనియన్ అండి. ఇక మనం కొన్ని ఎక్సర్సైజ్లు అయితే చేసుకుందామండి. చెయ్యగలిగిన వాళ్ళు, నేనైతే పిల్లో సపోర్ట్ తీసుకుంటున్నాను అనమాట. పిల్లోస్ అయితే పెట్టుకుంటున్నాను, ఎందుకంటే నా దగ్గర యోగా మ్యాట్ అయితే లేదు. నార్మల్ సాప వేసుకున్నాను అనమాట, నార్మల్ మ్యాట్. యాక్చువల్లీ నా ఎక్సర్సైజ్ అయితే అయిపోయింది. నేను మీకు చూపించడం కోసం మళ్ళీ చేస్తున్నాను అనమాట. గాలి అయితే బాగా పీల్చుకోండి. గాలి బాగా పీల్చుకొని చేతులు ఇలా పైకి తీసుకొని వదులుతూ పాదాలు టచ్ చేయండి. గాలి బాగా పీల్చుకోవాలండి. వదులుతూ కనుక మనం ముందరికి వెళ్ళినట్లయితే మనకి ఈ ఫింగర్స్ అనేవి మన కాలి బొట్టన వేళ్ళు అయితే మనకి టచ్ అవుతాయి అనమాట. దీనివల్ల మనకి పొట్ట కూడా తగ్గుతుంది. కొద్ది రోజులు ప్రాక్టీస్ చేయాలండి. కొంచెం రెగ్యులర్ గా చేస్తే మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సరే, పొట్ట తగ్గుతుందా లేదా అనేది పక్కన పెడితే కొంచెం మీకు ఇక్కడైతే తెలుస్తుందండి, పెయిన్ వచ్చినట్టు కొంచెం తెలుస్తుంది అనమాట. అంటే మీకు మజిల్ కొంచెం స్ట్రాంగ్ అవుతుంది, స్ట్రెంగ్త్ అవుతుంది, అది గమనించండి. ఇది ఒక
కనీసం మీరు ఎన్నిసార్లు చేస్తారు? ఒక కనీసం 21 చేయండి. 1 2 3 4 5 6 మీరైతే 21 ప్రాక్టీస్ చేయండి. ఒక 1 వీక్ అలా మీరు 21 చేసి తర్వాత కూడా పెంచుకోండి. ఓకేనా? బట్ ఏంటంటే లేడీస్ అందరికీ తెలియాలి, ఈ 20 మినిట్స్ నేను నా పర్సనల్, నా కోసం, నా బాడీ కోసం ఇస్తున్నాను అని మీరు మెంటల్లీ ఫిక్స్ అవ్వాలండి. లేకపోతే ఆరోగ్యంగా ఉండడం చాలా కష్టం. కాబట్టి ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఇది మన నడుముకి ఇక్కడంతా కూడా వర్కౌట్ అవుతుంది, స్పైనల్ కి కూడా వర్కౌట్ అవుతుంది. ఓకేనండి? మరొక ఎక్సర్సైజ్ అయితే చేసుకుందాం. ఈ లెగ్స్ అండి, సయాటికా పెయిన్ అనేది వస్తుంది కదా, చాలా దారుణంగా వస్తుంది. మక్కిళ్లలో పెయిన్ వస్తుంది, సయాటికా పెయిన్ వస్తుంది. నా ఆడియో ఆడిబుల్ గా ఉందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ లేకపోతే కనుక నేను వాయిస్ ఓవర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మోస్ట్లీ ఉందని అనుకుంటున్నాను. ఒకవేళ నేను ఆడియో చేయకపోతే మీరు కనీసం అట్లీస్ట్ చూడండి, విజువల్ నేను ఏం చేస్తున్నానో చూడండి. లిటిల్ బిట్ అయితే స్టార్ట్ చేయండి. ఫస్ట్ మనం బ్రీతింగ్ చెప్పుకున్నాము, తర్వాత ఈ బెండింగ్ అయితే చెప్పుకున్నాము. ఇప్పుడు ఏంటంటే మనం సయాటికా పెయిన్ అనేది తగ్గటానికి, ఈ థైస్ ఫ్యాట్ తగ్గటానికి, స్ట్రెంగ్త్ అవ్వటానికి ఏం చేద్దామో చూద్దాం అనమాట. ఇక్కడ నేనైతే గోల్డెన్ పిల్లోస్ అయితే పెట్టుకున్నాను. ఎందుకో నేను తర్వాత చెప్తాను. ఇదిగోండి, ఇది మీరు పట్టుకోండి. మీరు ఇక్కడ పెట్టండి, మీ పాదాన్ని ఇక్కడ పెట్టండి. ఇదిగోండి, ఇక్కడ పెట్టండి. ఇలా పెట్టాను కదా, ఇలా చిన్న బిడ్డని ఆడించినట్టు, బేబీని ఆడించినట్టు చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. మనం ఈ లెగ్ తో, రైట్ లెగ్ తో 21 చేశానండి. లెఫ్ట్ లెగ్ తో కూడా సేమ్ ఇక్కడ పెట్టేసి ఇలా పట్టుకొని ఈ 2 ఫింగర్స్ ఇంటర్లాక్ చేద్దాము. చేసి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. ఓకేనండి? 21 అయితే చేశాను అనమాట. నేను ఇది స్టార్ట్ చేసిన మొదట్లో అయితే ఫస్ట్ లెగ్ లిఫ్ట్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాను. చాలా బరువుగా అనిపించింది, ఈ చేతులన్నీ నొప్పి అనిపించాయి. ఇప్పుడు 3-4 డేస్ నుంచి చేయడం మొదలు పెడితే, అంటే కంటిన్యూస్ గా చేయడం మొదలు పెట్టినప్పుడు ఇది నాకు ఫ్లెక్సిబుల్ గా అయింది. మీరు ఇలా చేసి ఇలా లిఫ్ట్ చేసినప్పుడు, ఇలా మీరు చేసినప్పుడు ఏమవుతుందంటే మీ బ్యాక్ బోన్ లో మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. మీకు కొన్ని పాయింట్లలో నొప్పిగా అనిపించవచ్చు. నొప్పిగా అనిపించినా మీరు ఏం భయపడద్దు. మంచి డైట్ తీసుకోండి. ఏదైనా మీకు నైట్ పెయిన్ అనిపిస్తే పెయిన్ రిలీఫ్ బామ్ పూసుకోండి, వేడి నీళ్లు పోయండి, కాపడం లాగా పెట్టుకోండి. బట్ ఎక్సర్సైజ్ ని విడిచిపెట్టకండి. ఓకేనా? ఇదైతే చేసుకున్నాము. తర్వాత ఇది చేసిన తర్వాత మనకి ఇప్పుడు మనం బటర్ఫ్లై చేయొచ్చు. ఓకేనండి? బటర్ఫ్లై చేసే ముందర మనం ఇందాక చేసాం కదా, ఇది కంపల్సరీ చేయాలి. అప్పుడే మీకు బటర్ఫ్లై చాలా ఈజీగా వస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 20 21. ఓకే, ఇంకా ఎక్కువే అయ్యింది. ఫ్లెక్సిబిలిటీ బాగానే ఉంది. ఓకేనండి? తర్వాత దీన్నే ఇలా లిఫ్ట్ చేసి ఇలా చేయాలి. లిఫ్ట్ చేసి ఇలా, లిఫ్ట్ చేసి ఇలా, లిఫ్ట్ చేసి ఇలా. ఈచ్ వన్ డ్యూరేషన్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను మీకు ఒక 4-5 టైమ్స్ చేసి చూపిస్తాను. మీరైతే 21 టైమ్స్ చేసుకోండి. ఓకేనా? చాలా సాటిస్ఫైడ్ గా ఉంటుంది. కొద్దిగా నొప్పి ఉంటుంది, బట్ మీ మజిల్ లెగ్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓకేనా? ఇక మనం ఒకవేళ రిలాక్సేషన్ కావాలి అనుకుంటే కొంచెం ఫ్రీ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకొక విషయం అండి, మీరు నిజంగా ఫాస్ట్ గా బెల్లీ ఫ్యాట్, ఇక్కడ చూసారా నా పొట్ట కూడా ఇంత ఉంది, ఎక్సెస్ ఫ్యాట్ అనమాట. ఇది తగ్గించుకోవాలి. టమ్మీ ఇంత తయారైందనమాట. నేను కూడా ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. ప్లాంక్ చేస్తే చాలా బాగా తగ్గుతుంది, కానీ బిగినర్స్ కొంచెం కష్టమే అయి ఉండొచ్చు. బట్ నేనైతే చేసి చూపిస్తా. కొద్ది రోజుల నుంచి నేనైతే ప్రాక్టీస్ చేస్తున్నాను, మీకు చూపిస్తాను. చేయగలిగిన వాళ్ళు చేయండి, చేయగలిగినంత సేపు చేయండి. ఇది పర్వతాసనం అంటారండి, ఇది చెయ్యండి. ఇప్పుడు నేను ప్లాంక్ అయితే చేయబోతున్నాను. నేనైతే పిల్లో సపోర్ట్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే మోచేతులు కాస్త నొప్పి పెడతాయి కాబట్టి కొంచెం మెత్తగా ఉండడానికి ఒక పిల్లో అయితే తీసుకున్నాను. ట్వంటీ 21 అయితే చేశాను అనమాట. అంతే. నేను
21, ఇవాళ 30 కూడా చేశాను. 5 సెట్స్ అయితే చేయడం జరిగింది అనమాట. ఇది నేను మీకు చూపించడానికి చేశాను. మళ్ళీ ఇంకొక సెట్ చేస్తాను. ముందు ఇలా మోకాళ్ళ మీద అయితే కూర్చోండి. తర్వాత పిల్లో ఉంటుంది కదా, పిల్లో సపోర్ట్తో అయితే చెయ్యండి. బిగినర్స్ కదండి, మనమంతా కూడా బిగినర్సే కాబట్టి కొంత ప్రాక్టీస్ చేయడం అలవాటు. 4లో కొంచెం కొద్దిగా నెక్స్ట్ డే కొంచెం పెయిన్ వస్తుంది. నథింగ్ టు వర్రీ అండి. మనం చేయటం వల్ల మన బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గుతుంది, మన మజిల్ స్ట్రెంగ్త్ అవుతుంది. కాబట్టి మనం చేస్తే మంచిదే, ఓకేనా? ఇంకేదైనా సర్జరీలు జరిగి మీరు డిఫికల్టీగా ఉంటే మాత్రం చేయకండి, ఓకేనా? ఆరోగ్యంగా ఉన్న వాళ్ళందరూ ట్రై చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 అయిపోయింది. 21 అయితే చేయగలిగాను. యాక్చువల్లీ వాళ్ళు 30 కూడా చేశాను. అయిపోయింది. ఇది 7 టైమ్స్ చేసినట్టు అనమాట ఇవాళ నేను. ఇది అనమాట. ఇలా నేను నా డైలీ రొటీన్ అయితే నేను ప్లాన్ చేసుకున్నాను అనమాట. డైలీ కొద్దిసేపు అయినా చేయాలి అని. బిఫోర్ నేను 20 మినిట్స్ చేస్తే చాలు అనుకునేదాన్ని కాదు. కొన్ని పాడ్కాస్ట్లు చూసిన తర్వాత నాకు అర్థమైంది మినిమం 40 మినిట్స్ చేస్తే గానీ అది వర్కౌట్ కిందకి రాదు అని చెప్పేసి చెప్పడం చూసాను అనమాట. ఇంకా అప్పటి నుంచి నేను సీరియస్ గా తీసుకుని ఒక 40 మినిట్స్ తక్కువ కాకుండా చేస్తున్నాను అనమాట. ఇక్కడికి చాలా లెంతీ అయిపోతుంది. చాలా మంది లెంతీ వీడియోస్ చూడడానికి ఇష్టపడట్లేదు, కొద్ది మంది మాత్రమే చూస్తున్నారు. సరే, ఆరోగ్యం అవసరమైన వాళ్ళు అయితే చూస్తారు కదా అని చెప్పి అయితే నేను చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే అయితే లైక్ చేయండి. మీరు ఇచ్చిన ఒక లైక్ వల్ల తెలుసు కదా ఛానల్ చాలా మందికి రీచ్ అవుతుంది. అంటే జస్ట్ నా పేజ్ ని చూపిస్తుంది అనమాట. మీరు ఒక లైక్ చేయడం వల్ల నా ఛానల్ చాలా మందికి చూపించడం జరుగుతుంది. వాళ్ళు చూడాలా వద్దా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు అనమాట. వాళ్ళకి నచ్చితే చూస్తారు, లేకపోతే లేదనమాట. అలాగే మీరు కామెంట్ చేయడం వల్ల కూడా ఛానల్ చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. దయచేసి లేడీస్ అందరికీ, ఎస్పెషల్లీ వీడియో లేడీస్ కోసం డెడికేటెడ్ వీడియో అండి. మీరు చెయ్యండి. మీరు ఫ్యామిలీ కోసం, పిల్లల కోసం, హస్బెండ్ కోసం, అత్తామామల కోసం, ఫ్యామిలీ కోసం మీరు ఎంత స్ట్రగుల్ అవుతారు. ఉదయం నిద్ర లేచిన మొదలుకొని నిద్రపోయే వరకు మీరు అంత కష్టపడతారు కదా. మీరు ఫిట్ గా ఉంటేనే కదా మీ ఫ్యామిలీని సరిగ్గా చూసుకోగలుగుతారు. కాబట్టి మీ హెల్త్ మీద మీరు ఫోకస్ అయితే చేయండి. నేను రియలైజ్ అయ్యాను, మీరు రియలైజ్ అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. కీప్ వాచింగ్ TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప.